పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్. ఒక ఫోటోగ్రాఫ్ని చూసి ఎవరు చెప్తున్నారు? ఏ మ్యాన్ సెడ్. చెప్తుంది ఎవరు, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ మీనింగ్ తెలియకుండా చేయటం చాలా కష్టం. ఓకేనా? ఫోటోగ్రాఫ్లో ఉన్న పర్సన్ని గురించి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారంటే మ్యాన్. ఓకేనా? I have no brother or sister, but that man's father is my father's son. I have no brother or sister అంటే ఏంటి? చెప్తున్న వ్యక్తి. ఐ అంటే ఎవరు? చెప్తున్న వ్యక్తి. ఎవరు చెప్తుంది? మ్యాన్. మ్యాన్కి బ్రదర్ లేరు, సిస్టర్ లేరు, అంటే సింగిల్ చైల్డ్. ఓకేనా? అయితే ఇంక ఇప్పుడు ఏంటండి, మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇంకా చెప్పిన కండిషన్ని ఇక్కడ స్ట్రక్చర్ వైజ్ మనం రిప్రజెంట్ చేయాలి. బట్ దట్ మ్యాన్స్ ఫాదర్ ఈజ్. దట్ మ్యాన్స్ ఫాదర్ ఈజ్. దట్ మ్యాన్స్ ఫాదర్ అంటే ఎవరు? ఫోటోగ్రాఫ్లో చెప్తున్న వ్యక్తి కూడా మ్యానేనంట. ఓకేనా? ఆ మ్యాన్స్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్స్ సన్. సో ఇక్కడ మై అంటే ఎవరు? మై అంటే ఎవరు? మ్యాన్. చెప్పే వ్యక్తి మ్యాన్. ఓకేనా? మై అంటే ఇక్కడ ప్లస్ ఏ అనుకోవచ్చు. మై ఫాదర్స్ సన్. మై ఫాదర్స్ సన్. మళ్ళీ ఎవరు? అతనే. అతను ఎవరంటే ఇక్కడ ఈజర్ ఉంది చూసారా? అతను ఎవరంటే దట్ మ్యాన్స్ ఫాదర్. ఇతను ఎవరంటే ఇతనే కదా ఇక్కడికి వచ్చేసింది. మై ఫాదర్స్ సన్ అంటే ఆ చెప్తున్న వ్యక్తి. అతను ఎవరంటే దట్ మ్యాన్స్ ఫాదర్. ఇక్కడ ఫోటోగ్రాఫ్లో ఉంటారు కదా, ఆ మ్యాన్ యొక్క ఫాదర్. ఇది స్ట్రక్చర్. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎందుకు ఇతన్నే తీసుకున్నాను అంటే మై ఫాదర్స్ సన్ అంటే ఇక ఆ పర్సన్కి నో బ్రదర్ నో సిస్టర్, ఇంకొక బ్రదర్ని తీసుకోవడానికి లేదు. సో అందుకని ఆ పర్సన్నే తీసుకున్నాను. మళ్ళీ ఆ కండిషన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? మై ఫాదర్స్ సన్. మై అన్నారు కాబట్టి చెప్తున్న వ్యక్తి. మై ఫాదర్స్ సన్ అంటే ఇంకెవరు నాకు బ్రదర్ సిస్టర్ లేకపోతే నేనే అవుతా. ఓకేనా? అతను ఎవరంటే ఈజ్ అంటే ఏంటంటే అతను ఎవరంటే దట్ మ్యాన్స్ ఫాదర్. ఆ ఫోటోలో మ్యాన్ యొక్క ఫాదర్. ఓకే, ఇక మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. హూస్ ఫోటోగ్రాఫ్ వాజ్ ఇట్? ఈ ఫోటోగ్రాఫ్ ఎవరిది? కింద ఆప్షన్స్ వైజ్ చెక్ చేద్దాం. హిజ్ అంకుల్సా? హిజ్ అంటే ఇప్పుడు ఫోటోగ్రాఫ్లో ఉన్న పర్సన్ ఏ పర్సన్కి రిలేషన్ అని ఇంక అక్కడ ఉంది ఒకరు చెప్పే వ్యక్తి, ఫోటోగ్రాఫ్లో ఉన్న వ్యక్తి. ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న వ్యక్తి, ఈ ఫోటోగ్రాఫ్లో ఉన్న వ్యక్తి ఈ మ్యాన్కి ఏమవుతారు అని దాని మీనింగ్. ఓకేనా? సో హిజ్ అంకుల్సా? ఇతని యొక్క అంకులా? కాదు. హిజ్ నెఫ్యూసా? కాదు. హిజ్ సన్. ఎవరితను? హిజ్ సన్. ఎంత ఈజీనో చూసారా? అయితే ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మై ఫాదర్స్ సన్ అన్నప్పుడు అక్కడ వాళ్ళు కండిషన్ చెప్పారు చూసారా? ఐ హ్యావ్ నో బ్రదర్ ఆర్ సిస్టర్ అని చెప్పేసి. సో ఇక బ్రదర్ సిస్టర్ లేకపోతే మై ఫాదర్స్ సన్ అంటే నేనే అవుతాను. ఎందుకంటే ఇంకా ఆ ఫాదర్కి ఒకే ఒక చైల్డ్ ఉంటారు అని. ఓకేనా?